శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ 2026 సంవత్సరంలో శ్రావణ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది, ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చంద్రుడు తన సంపూర్ణ కళలతో ప్రకాశించే రోజునే పౌర్ణమి తిథిగా చెప్తారు. మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమి తిథికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. ప్రతి మాసంలో ఒక పౌర్ణమి తిథి వస్తుంది. అలా సంవత్సరానికి 12 పౌర్ణమి తిథులు అయితే వస్తాయి. అధిక మాసం ఉన్నప్పుడు 13 పౌర్ణమి తిథులు వస్తాయి. పౌర్ణమి తిథి ఉన్న రోజున చంద్ర ఆరాధన చేయడం వలన మనసుకు ప్రశాంతత కలుగుతుందని ఒక నమ్మకం. అలానే ఈరోజు విష్ణు భగవానుడిని, లక్ష్మీదేవిని, సత్యనారాయణ స్వామి వారి పూజలు, వ్రతాలు ఆచరించడం వలన కూడా ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. పౌర్ణమి రోజున చేసే దాన ధర్మాది జపదానాల వలన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. పౌర్ణమి రోజు చేసే నదీ స్నానం, ఆలయ దర్శనం, దీపారాధన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి కూడా చాలా విశేషమైనదే. అలానే ఈ 2026 సంవత్సరంలో ఇప్పుడు రాబోతున్నటువంటి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి కూడా చాలా విశేషమైనటువంటి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమ అని, జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ శ్రావణ పౌర్ణమి రోజున దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఆధ్యాత్మిక, ధార్మిక సాంప్రదాయాలను పాటిస్తారు. ముఖ్యంగా ఈ రోజు రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమి, ఉపాకర్మ వంటి పర్వదినాలను ఆచరిస్తారు. ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు ఈ రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టి వారి క్షేమాన్ని కోరుకుంటారు. అలానే సోదరులు కూడా తమ సోదరీమణులకు ఎప్పుడు అండగా ఉంటామని, అలానే వారికి జీవితంలో ఎప్పుడు రక్షణగా నిలుస్తామని ఎంతో ఘనంగా ఈ రాఖీ పండుగనైతే జరుపుకుంటారు. అందుకే రక్షాబంధనం కేవలం రాఖీ కట్టే పండుగ మాత్రమే కాదు, కుటుంబ బంధాలను మరింత బలపరిచే పండుగ కూడా భావిస్తారు. ఈ శ్రావణ పౌర్ణమి రోజునే కొన్ని సంప్రదాయాల్లో జంధ్యాల పౌర్ణమిగా కూడా పిలుస్తారు. ఈ రోజున కొన్ని వేద సాంప్రదాయాలను అనుసరించేవారు ఉపాకర్మ వంటి ఆచారాలను నిర్వహిస్తారు. పాత యజ్ఞోపవీతాన్ని మార్చుకుని వేదాధ్యాయాన్ని పునఃప్రారంభించే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇంకా ఈ శ్రావణ పౌర్ణమి రోజున మరొక ప్రత్యేకత ఉంది. ఈ రోజు హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటారు. విద్య, జ్ఞానం, బుద్ధి మరియు వేదాలకు ప్రతీకగా భావించే శ్రీ మహావిష్ణువు యొక్క హయగ్రీవ రూపాన్ని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. హయగ్రీవుణ్ణి ఆరాధించడం వల్ల విద్య, జ్ఞానం అనేవి కలుగుతాయి. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ శ్రావణ పూర్ణిమ ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభం 2026 ఆగస్టు 27 గురువారం ఉదయం 8:26 ప్రారంభమయ్యి 2026 ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 9:12 వరకు ఉంటుంది. సూర్యోదయ సమయానికి పౌర్ణమి తిథి ఆగస్టు 28 శుక్రవారం ఉన్నందువలన ఈ రోజే శ్రావణ పౌర్ణమిను జరుపుకోవాలి. ఈ శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమగా, జంధ్యాల పూర్ణిమగా జరుపుకుంటాం కాబట్టి ఈరోజు రాఖీ కట్టడానికి, అలానే పాత జంధ్యాన్ని మార్చి కొత్త జంధ్యాన్ని వేసుకోవడానికి శుభ సమయం ఏమిటనేది నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. ఈ సమయంలో మీరు రాఖీ కట్టవచ్చు, ఇంకా జంధ్యాన్ని మార్చుకోవచ్చు. ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమ 3వ శ్రావణ శుక్రవారం వచ్చింది కాబట్టి ఈరోజు తప్పకుండా వరమహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. ముఖ్యంగా చాలా మంది పౌర్ణమి తిథుల్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. అటువంటి వారు ఈరోజు వ్రతం కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో వెన్నెల పారాయణ కూడా చేస్తూ ఉంటారు. సాయంత్ర సమయానికి మనకి పౌర్ణమి తిథి లేదు కాబట్టి వెన్నెల పారాయణ చేసేవారు ఎవరైనా సరే ఆగస్టు 27 గురువారం రోజు మీరు వెన్నెల పారాయణ చేసుకోండి. ఈ రోజు హయగ్రీవ జయంతి కూడా ఉంది కాబట్టి చదువుకునేటటువంటి పిల్లల చేత హయగ్రీవ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించండి. వీటితో పాటుగా ఈ శ్రావణ పౌర్ణమి రోజునే గాయత్రి జయంతి కూడా జరుపుకుంటారు. గాయత్రీ దేవిని వేదమాతగా పిలుస్తారు. గాయత్రీ దేవిని జ్ఞానం, బుద్ధి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. అందుకని ఈ రోజు తప్పకుండా గాయత్రి మాతను కూడా ఆరాధించండి. గాయత్రి మంత్ర జపం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలానే ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమకి మనకి చంద్రగ్రహణం కూడా ఉందండి. కానీ ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించడం లేదు కాబట్టి గ్రహణ నియమాలు, సూతక కాల నియమాలు పాటించవలసిన అవసరం లేదు. పౌర్ణమి రోజు నిర్వహించే దాన ధర్మాది కార్యక్రమాల వల్ల కూడా ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయండి. మీకు సాధ్యమైనంత మేరకు అన్నదానం, వస్త్రదానం లేదా ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.